नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर हूँ। ख़बर इस बार जनसेना पार्टी से है। जनसेना पार्टी ज़िला करनूल के लीडर अरशद ने एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया। इस मौके पर उन्होंने प्रीति बाई केस के मुताल्लिक़ तफसीलात बताई। उन्होंने कहा कि प्रीति बाई की वालिदा ने जो केस पवन कल्याण के ख़िलाफ़ गन्नावरम पुलिस स्टेशन में किया है वो सरासर गलत है। उन्होंने कहा कि प्रीति बाई केस को सबसे पहले लाइमलाइट में लाने वाले, उसे उजागर करने वाले कोई और नहीं, पवन कल्याण ही है और उन्हीं की वजह से उस वक्त पर वाईएसआर गवर्नमेंट ने उन्हें 5 एकड़ ज़मीन और मदद फराहम की थी। उन्होंने कहा कि आज प्रीति बाई ने जो पवन कल्याण के ख़िलाफ़ केस किया है वो सरासर गलत और नाजायज़ है। इस पर तफसील आप अरशद जनसेना మైనారిటీ లీడర్ की ज़बानी सुनिए। ఈరోజు క్లైమాక్స్ చేరి సాక్షాత్తు మా పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిపైనే ఈరోజు దుష్ప్రచారానికి తెరలేపే విధంగా ఈరోజు ఒక హాస్యాస్పద రీతిలో ఈరోజు గన్నవరం పోలీస్ స్టేషన్లో నువ్వు మా అధ్యక్షుడి గారిపైనే కేసు పెడుతున్నావు తల్లి. నువ్వు చెప్పావు, నీ మాటలే నువ్వే చెప్పావు. ఈరోజు హాస్యాస్పదంగా సుగాలి ప్రీతి కేసుని వాడుకున్నామా? సుగాలి ప్రీతి కేసుని వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా పరిచయం చేసింది మేము. సుగాలి ప్రీతి ఆ తల్లికి న్యాయం జరగాలనేసి పోరాడింది మేము. అటువంటిది నువ్వు ఈరోజు చేసినటువంటి ఎంత దుర్మార్గమైన చర్య తెలుసా? నమ్మక ద్రోహమా? నీకేమీ నమ్మించి ఏం నమ్మక ద్రోహం చేశామమ్మా? వంచామా? ఈరోజు వచ్చేసి అసత్యాలు మాట్లాడుతున్నామా? కనీసం నీకు ఇంగిత జ్ఞానం లేకపోవచ్చు, కనీసం కానీ వేరే వాళ్ళు పక్కనున్న వాళ్ళకు కూడా ఇంగిత జ్ఞానం లేదమ్మా. రోజు ఒక మాట మాట్లాడతావమ్మా, అదేదో అపరిచితుడు సినిమాల్లాగా లేకపోతే చంద్రముఖి సినిమాల్లాగా రోజు ఒక వేషమా? చాలా హాస్యాస్పదంగా ఉంది. చాలా సొసైటీలో ఇంకా నీతి నిజాయితీ ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టే అవి మిగిలి ఉన్నాయి. అటువంటి వ్యక్తిని పట్టుకొని అసత్య ఆరోపణలు అంటావు. ఈరోజు వచ్చేసి చీటింగ్ కేసు పెడతా, నమ్మక ద్రోహం కేసు పెడతా అంటే సుగాలి ప్రీతి కేసు పరిచయం చేసింది రాష్ట్రానికి, దేశానికి ఆయన పరిచయం చేస్తే ఆయన సుగాలి ప్రీతి కేసు నుండి లబ్ధి పొంది ఆయన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయినారనేసి చెప్తాం. ఎంత హాస్యాస్పదమైన మాటలు. అంటే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి తెలియదా? కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలా? ఇంకోటి ముఖ్యంగా చెప్తున్నాను, ఈరోజు సుగాలి ప్రీతి గారి తల్లి అయిన పార్వతి గారి గురించి మనం మాట్లాడుతున్నాము. ఆవిడ గురించి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చీకొడుతున్నారు. ఖచ్చితంగా కన్న కూతురి కేసే ఆమె ఇంత రాజకీయం చేస్తుంది అని అంటే నిజంగా ఆ అమ్మాయి ప్రీతి బతికుంటే ఈ రోజు నిజంగా చనిపోయేది. అంత దుర్మార్గంగా ఆమె కన్న కూతురు గురించి అందరు జనాలు సానుభూతిగా ఉన్నారు కానీ ఆమెనే వాళ్ళ కూతురు గురించి రచ్చ చేసుకుంటుంది. ఖచ్చితంగా ఈ విషయంలో ఆమె తెలుసుకోవాలి. అరే, నా కూతురు గురించి నేనే ఇలా మాట్లాడుకుంటే ఎలా రాజకీయం చేస్తున్నా నేను అనేది ఆమె ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ విషయంలో కర్నూలు నుండి అర్షద్ గారు ఎంత ఇబ్బంది పడ్డారు, ఎన్ని కేసులు పెట్టించుకున్నారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినారు, అన్ని తెలుసు ఆవిడకి. ప్రతి ఒక్కటి ఎక్కడ వాళ్ళకి చిన్న విషయం జరిగినా టక్కునని ఫోన్ చేసేది. మాకు ఎన్ని పనులున్నా అన్ని వదిలిపెట్టుకొని వాళ్ళ ఇంటి ముందర ఆమె ఎక్కడికి పిలిస్తే అక్కడికి, ఎక్కడికంటే ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, ప్రతి ఆఫీసు. ఈ సుగాలి ప్రీతి కేసు జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆమెను ఏ రోజు మేము కాదనలేదు. ఆమె చేసిన ప్రతి కాల్కి రెస్పాండ్ అయినారు. ఇక్కడ అర్షద్ మీరే చెప్పారు అన్న, నా కోసం ఒక్క రాలేదన్న, ఈ రోజు మీరు రాగానే మీరు నిలబడినందుకే 2 లక్షల మంది గుండెల్లో నా ప్రీతి వాళ్ళ నిలబడిందన్న, వాళ్ళంతా నాకు సపోర్ట్ గా వచ్చారు అని అన్నారు. మాటలు మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయారమ్మా మీరు. ఎందుకంటే మేము కూడా ఒక మహిళగా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే అదే జాతికి సంబంధించిన, మహిళా జాతికి సంబంధించిన వాళ్ళ ఏంటి ఇలాంటి మాటలు మారితే మహిళా జాతికే కలంకం అమ్మ. మీరు మహిళ మాత్రమే కాదు, ఒక తల్లి, అందులోనూ ఒక బిడ్డను పోగొట్టుకున్న తల్లి.
రాజకీయాలకి అతీతంగా ఈ బాధని ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రతి ఒక్కరు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. మీరు కానీ దీన్ని రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మీకు అర్షదన్న కేవలం పవన్ కళ్యాణ్ గారి మాట మేరకు అర్షదన్న రాత్రింబవళ్ళు నిరంతరాయంగా శ్రమించారు. కోవిడ్